హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఒక నెల విరామం తర్వాత తిరిగి మరలా మనం మన అమరావతి వీడియోలని ప్రారంభించడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఇక్కడైతే ఒక అన్నా క్యాంటీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇది ఖచ్చితంగా ఎక్కడ అని కనుక మనం చూసినట్లయితే ఏపీ సిఆర్డిఏ ప్రధానమైనటువంటి భవనం ఎదురుగా సీడాక్సిస్ రోడ్ని ఆనుకొని ఇక్కడైతే అన్నా క్యాంటీన్ నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడైతే చాలా పెద్ద అన్నా క్యాంటీన్ నిర్మాణం జరుగుతుందండి. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ ప్రధాన భవనం ఇక్కడే ఉంది, మరియు ఇంకొక 4 ఏపీసీఆర్డీఏ బ్లాకులు కూడా నిర్మాణం జరిగింది. వాటిలో కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది వస్తారు, మరియు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మొత్తం 800 మంది భోజనం చేసే విధంగా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసే విధంగా అనుకూలంగా ఇక్కడైతే పెద్ద అన్నా క్యాంటీన్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే రాజధాని అమరావతి పరిధిలో 3 అన్నా క్యాంటీన్లు అయితే రన్ అవుతూ ఉన్నాయండి. ఒకటేమో హైకోర్టు దగ్గర, ఇంకొకటేమో సచివాలయం దగ్గర, ఇంకొకటేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర, కరకట్ట దగ్గర అయితే అవన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4వ అన్నా క్యాంటీన్ నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతుంది. మనం చూడొచ్చు లోపల పనులు ఎంతవరకు వచ్చాయో. మొత్తం కూడా పెయింట్ వర్కులు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి సమాధానం అక్కడ ఉన్నటువంటి పెద్దవారిని అడిగినప్పుడు చెప్పినటువంటి సమాధానం ఒక వారంలో ఓపెన్ చేస్తారు అని చెప్పారు. కానీ మనం ఒక 10 రోజుల్లో ఓపెన్ చేస్తారు అని మనం అయితే చెప్పుకుందామండి. ఈ అన్నా క్యాంటీన్ని చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఓపెన్ చేస్తారు అని అయితే సమాచారం ఉందండి.